ఎన్ని కష్టాలు పడిందో. తన కొడుకుల కన్నా కూడా తన సవతి అయినటువంటి మాద్రి కొడుకుల్ని ప్రాణంగా చూసింది. కుంతి లాంటి వ్యక్తి ఎక్కడ ఉండదు. ఆ కుంతి గుణములే కొడుకులకు వచ్చాయి. పాండవులు గొప్ప పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. తల్లి గుణములు ఎలా ఉంటాయో పిల్లలకి అవే గుణములు వస్తాయి. అందుకే మీరు చూడండి, మహాభారతంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి కనపడుతుంది, శర్మిష్ఠ అని. ఇప్పుడు నేను ఆవిడ యొక్క గుణ విచారం అంతా చెయ్యలేను, మీరందరూ మహాభారతం విన్నవారే. అసలు శర్మిష్ఠ వ్యక్తిత్వం చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. తండ్రి మాట కోసం దేవయానికి దాసిగా వెళ్ళిపోయింది. దాసిగా వెళ్ళిపోయి యయాతి వలన సంతానం పొందింది. మహా ఓర్పు కలిగినటువంటి స్త్రీ, సుగుణాల రాశి, అంత మర్యాద, అంత చక్కటి నడవడి కలిగినటువంటిది. ఆమె చేసుకున్న పుణ్యం, ఆమె గుణములే ఆమె కుమారులకు వచ్చాయి. ఆమె కుమారులకు వచ్చినటువంటి కారణం చేత అందులో ఒక కుమారుడు ఆ యయాతి యొక్క వృద్ధాప్యం పోవడానికి తాను వృద్ధాప్యం తీసుకున్న కారణం చేత రాచరికానికి వచ్చాడు. శర్మిష్ఠ యొక్క మంచి గుణములు ఏ ఉన్నాయో అవే గుణములు శర్మిష్ఠ యొక్క కుమారులలోకి వెళ్ళాయి. ఇంకా ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విశేషం, మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి చిన్న ఇతివృత్తాన్ని తీసుకుని ఆంధ్ర కవితా పితామహ అనిపించుకున్న మహానుభావుడు అల్లసాని పెద్దనగారు మనుచరిత్ర రచించారు. ఆంధ్ర కవితా పితామహ సర్వతో ముఖంక పంకజక్షపాదాంబుజాధీన మానసిందిందిర నందవర పరవంశోత్తం శటకోపతాప ప్రసాదాదితా సాధిత చతుర్విధ కవితామ తల్లి కల్లసాని చొక్కయామాచ్యపుత్ర పెద్దనార్య ప్రణీతంబైన స్వారూచిషమను సంభవంబను మహాప్రబంధంబు అని రాసుకున్నాడు ఆయన. ఆ ఆంధ్ర కవితా పితామహ అనిపించుకున్నటువంటి అల్లసాని పెద్దనగారు ఆంధ్రీకరించినటువంటి ఆ మొట్టమొదటి ప్రబంధం తెలుగులో, ఆ మనుచరిత్రలో ఒక అద్భుతమైనటువంటి విశేషాన్ని చెప్తారు. తల్లి గొప్పతనం ఏమిటి అన్నది నిజంగా మనుచరిత్రని ఒక కోణంలో చూస్తే మీకు అర్థం అవుతుంది. ప్రవరాఖ్యుడు సద్బ్రాహ్మణుడు, నియమనిష్టలు కలిగినవాడు, నిత్యాగ్నిహోత్రీకుడు. ఇంటికి ఎవరో అతిథి వస్తే ఆయన్ని అడిగాడు, మీరు ఏ ఏ దేశాలు చూశారు, ఏ ఏ క్షేత్రాలు చూశారని. ఆయన చాలా చెప్పాడు. ఇవన్నీ ఎలా చూశారన్నాడు. నా దగ్గర పాదలేపనం ఉంది, అది పాదాలకి అడుగున అలదుకుంటే కోరుకున్న చోటుకి వెళ్ళిపోవచ్చు అన్నాడు. అలదుకున్నాడు, కోరుకుని హిమాలయ పర్వత ప్రాంతం అన్నాడు. అక్కడ చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, తపోభూములు ఉన్నాయి, చూసొద్దామని. అబ్బో, పెద్దనగారి పద్యరచన అటజని కంచభూమి సురుడంబర చుంబి శిరస్సరజ్జరీ ముహుర్ముహుర్లుటద భంగ తురంగ నిస్వన స్ఫుటనటనానురూప పరిపుల్ల కలాప కలాపిజాలమున్ గటక చరత్కరేణుకర కంపిత సాలము శీతశైలమున్ అంటాడు. అటజని కంచ భూమిశురుడంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుటద భంగ తురంగ మృదంగ నిస్వన స్ఫుటనటనానురూప పరిపుల్ల కలాప కలాపిజాలమున్ అని. అటువంటి హిమాలయ పర్వత ప్రాంతానికి ఆ పాదలేపానాన్ని అలదుకుని తలుచుకున్నంత మాత్రం చేత వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి ఏవో చూడవలసిన ప్రదేశాలు చూశాడు. అగ్నిహోత్రం సమయం అయిపోయింది, ఆ పాదలేపనం కరిగిపోయింది. అర్ధచంద్రుని తేట నవఘళించులలాట పట్టి తీర్చిన గంగ మట్టితోడ చెక్కుటద్దముల యందు జిగువెల్లువలు చిందు రమణీయమణి కుండలములతోడ పసిడి వ్రాత చలంగు మిసిమిదోపజలంగు వరుణాంశకొత్తరీయంబుతోడ సరిలేని రాకట్టు జలువా మొలకట్టు బెడగారు నిర్కావి పింజతోడ ధవళ ధవళములగు జనిదములతోడ కాశికాముద్రయిడిన యుంగరంబుతోడ శాంత రసముప్పు బ్రహ్మతీజంబుతోడ ప్రవరుడయ్యవియచ్చర ప్రవరుడపుడు. ఆ గంధర్వుడు ప్రవరాఖ్యుడు ఎలా ఉంటాడో అటువంటి పంచకట్టుతో, అటువంటి ఉంగరంతో, అటువంటి యజ్ఞోపవీతంతో, మంచి తేజస్సుతో వెలిగిపోతూ ఏదో ఉదయం వేళ సంధ్యావందనం చేసుకుని పువ్వులు కోసుకుంటున్న వాళ్ళే కనబడ్డాడు. ఈవిడ మళ్ళీ పరిగెత్తుకెళ్ళి తన కోరిక విన్నవించింది. చాలా కష్టం మీద అంగీకరించిన వాళ్లే అంగీకరించాడు. అకట నిర్దయ బుద్ధి ఎనుకడు దూరె రంభ ఆహా వివేకివౌదువని హరిణి చేదు మృంగెదవంచు చిలికె నవ్వె ఘృతాచి మాయలాడితి వని తిట్టె మంజుఘోష న్యాయనిష్ఠురములు ప్రార్థించే ఊర్వశి జంకించె రమ్మంచు చంద్రరేఖ చిలినేచిది సంతులు కొడితివని మేనక విడువమాయల నటంచు హేమ గొంటవని తిలోత్తమ దివిజ కామినులు ఇరీతి తిరుగువారి గ్రువ్వ కొల్కొంచు తమలోన నవ్వికొంచు అంటారు పెద్దనగారు. మహానుభావుడు నిజంగా తెలుగు భాషకు పట్టాభిషేకం చేశాడు కదండి.
ఆ వచ్చినటువంటి అప్సరోగణం అంతా పరిహాసమాడారు. ఆమె వరూధిని. ఆమె అనుకుంటోంది ఆ గంధర్వుడు ప్రవరాఖ్యుడు అనుకుంటోంది. కానీ గంధర్వుడు మాయాప్రవరాఖ్యుడు, అసలు ప్రవరాఖ్యుడు కాడు. ఆమె ఆయన ప్రవరాఖ్యుడు అనుకుని సంగమించింది. ఆయన సంగమకాలమునందు యథారూపం వచ్చేస్తుందని నియమం పెట్టాడు. ఆ సమయంలో నువ్వు కన్నులు మూసుకుని ఉండాలి అని. ఆమె కన్నులు మూసుకుంది, తెలియదు. ఆమెకి గంధర్వుడు అన్న విషయం తెలియక ప్రవరాఖ్యుడు అనుకుంది. కానీ పరమ సద్బుద్ధితో సౌశీల్యవతి అయి తాను ప్రవరాఖ్యుడితో కూడాను అనుకున్న కారణం చేత ఆమెకి స్వారోచి జన్మించాడు. స్వరోచి అని ఋషులు నామకరణం చేశారు పుట్టిన పిల్లవాడికి. ఆ స్వరోచి వనదేవతతో సంగమించినటువంటి కారణం చేత స్వారోచిష మనువు లోకంలో ఉదయించాడు. అంటే ఒక స్త్రీ నుండి గుణగణములు పిల్లవానికి ఎలా వస్తాయి, అద్భుతమైనటువంటి విషయాలు ఎలా ఏర్పరుచుకుంటాడు అన్నదానికి పురాణాల్లో ఎన్నో ఉదాహరణలు. ఉత్తర అపారమైనటువంటి భక్తి తత్పరురాలు. అటువంటి ఉత్తర నిండు గర్భిణి అయ్యుండగా అర్జునుడు చెప్తుంటే పద్మవ్యూహాన్ని ఎలా రచించాలో, పద్మవ్యూహాన్ని ఎలా భేదించాలో విన్నాడు. పద్మవ్యూహం నుంచి బయటికి రావడం చెప్పలేదు. ఆ పద్మవ్యూహాన్ని ఎలా రచిస్తారో, ఎలా లోపలికి వెళ్ళాలో అర్జునుడు చెప్తున్నప్పుడు ఉత్తర వింటోందనుకున్నారు. ఉత్తర కడుపులో ఉన్న అభిమన్యుడు విన్నాడు. అమ్మ గర్భాన్ని ధరించి ఉన్న సమయంలో ఏ విషయాలు వింటూ ఉంటుంది అన్నదే పిల్లవాడికి సంస్కారంగా వస్తుంది. వాడు ఎంత చదువుకున్నాడు కాదు, ఎంత సంస్కారవంతుడుగా ఉన్నాడు అన్నది ప్రధానం. ఎంత చదువుకుంటే ఆవిడకి కావాలి, సంస్కారం లేని దానికి జ్ఞాన కలునిలోని శారదయువోలే అంటారు పోతన గారు. అది యుక్తమైనటువంటి ప్రవర్తన కాదు. ఎక్కడి నుంచి వస్తుంది అంటే పిల్లలకి సరి అయినటువంటి నడవడి తల్లి గర్భం ధరించి ఉన్నప్పుడు ఏది వింది, ఏది చూసింది, దేని గురించి ఆలోచించింది. అందుకే ప్రహృష్టమైన మనస్సుతో ఉండాలని, మంచి మంచి విషయాలు వింటూ ఉండాలని, మంచి మంచి విషయాలని దర్శనం చేస్తూ ఉండాలని, దానివల్ల కడుపులో ఉన్నటువంటి పిండము తేజోవంతమవుతుందని శాస్త్రవాక్కు. లీలావతి హిరణ్యకశిపుని భార్య. లీలావతిని ఇంద్రుడు అపహరించాడు హిరణ్యకశిపుడు తపస్సు చేస్తూ ఉండగా. అపహరించి తీసుకుని వెళ్ళిపోతుంటే నారదుడు వచ్చి ఈమె కడుపులో ఉన్నవాడు మహావిష్ణు భక్తుడు అని విడిపించాడు. తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ప్రతిరోజు భగవత్ కథలు చెప్తుండేవాడు. లీలావతి వింటూ ఉండేది. కానీ భర్త మీద ఉన్నటువంటి దృష్టి చేత, తనకి సంతానము కలిగిన తరువాత తిరిగి రాజాంతఃపురాన్ని చేరుకున్న తరువాత భోగముల యందు లాలస కలిగి ఉన్నటువంటి కారణము చేత ఆమెకి నారదుడు బోధించినటువంటి మంచి మంచి విషయముల యందు విస్మృతి కలిగింది. కానీ కడుపులో ఉన్న పిల్లవాడు వెల్లిగొని నాటి నుండి ఉల్లసితంబైనా అంటాడు. నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా నాకు నారదుడు చెప్పినటువంటి విషయాలు ఏ ఉన్నాయో అవన్నీ కూడా నాకు జ్ఞాపకం ఉన్నాయంటాడు. అమ్మ కడుపులో ఉన్నప్పుడు పిండము ఏది విందో, ఏది నేర్చుకుందో, ఏది తెలుసుకుందో అది చాలా విశేషమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. నేను నా జీవితంలోనే ఎన్నోసార్లు అనుభవంలో చూశా. నా పిల్లవాడు నా కడుపులో ఉన్నన్నాళ్ళు మీ ఉపన్యాసాలే వినేవాడండి. నేనేదో గొప్పవాడిని మాట అంటలేదు, వాళ్ళకున్న భక్తికి చెప్తున్నాను అంతే. అవి ఋషిప్రోక్తమైన విషయాలు కాబట్టి నేను చెప్పానని గొప్పవలేదు, అవి ఋషులు చెప్పారు కాబట్టి గొప్పవయ్యి. అవన్నీ విన్నాడండి. మా అబ్బాయి పుట్టిన తరువాత కూడా వింటూ ఉంటాడు. విచిత్రం ఏంటంటే ఎప్పుడైనా మీ ఉపన్యాసం సీడీ పెట్టి ఆప్ చేస్తే పెట్టమని ఏడుస్తాడని చెప్తుంటారు కొంతమంది తల్లులు నా దగ్గర. నేను నిజంగా చూశాను నా జీవితంలో. ఆ పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, వాడిని నా తొడ మీద కూర్చోపెట్టుకుంటే వాడు నేను మాట్లాడుతున్నప్పుడు నోరు తెరిచి నా వంక అలా చూసి నా నోరు నా కంఠం తడుగుతూ ఉంటాడు. అంటే నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి వింటున్న కంఠం ఇదనమాట. ఈ కంఠం ఉన్నవాడు వీడనమాట. వాడు బోసినోరు తెరిచి అలా చూస్తూ నా వంక ఆ నోటిని కంఠాన్ని తడుగుతూ ఉంటారు పిల్లలు. నా జీవితంలో అటువంటి అనుభవాలు ఎన్నో మార్లు పొందాను. అంటే అమ్మ కడుపులో ఉండగా ఏది విన్నాడో అది పిల్లవాడి మీద అంత గొప్ప ప్రభావం చూపిస్తుంది. అమ్మ గురువు ఎందుకు కాలేదు? అమ్మ అసలు శరీరం ఇవ్వడంలోనే శరీరంతో పాటుగా ఇన్ని గుణములను ఇస్తోంది.
ఆ శరీరం ఉన్నది కాబట్టి ధర్మమునకు సాధనం ఇచ్చింది. రెండు, అమ్మ కడుపుతో ఉండగా ఏది విన్నదో అదే గుణములుగా పిల్లవాడికి వచ్చాయి. మించి ఇంకొక విశేషం ఉంది. పిల్లవాడికి ఈ లోకంలో మొదటి పరిచయం, పెద్ద విశ్వాసం ఎవరు అంటే అమ్మ ఒక్కతే. అమ్మని మించిన ఓదార్పు, అమ్మ మాటని మించినటువంటి జ్ఞానము లోకంలో పిల్లలకు ఉండవు. ఎంతమంది చెప్పండి వాడు వినడు. అదే అమ్మ చెప్పింది అనుకోండి, నాన్న రోజు బొట్టు పెట్టుకోవాలి, నాన్న బొట్టు పెట్టుకోకుండా ఉండకూడదు, చక్కగా రోజు స్నానం చేసి బొట్టు పెట్టుకొని కనీసం రోజు ఒక్కసారి శ్రీరామ 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 అని 3 మాటలను నీకు పాలిస్తాను, గడగడా తాగేసి వెళ్ళిపోదువు కానివి పాఠశాలకి అందనుకోండి, వాడికి రోజు బొట్టు పెట్టుకోవడం అలవాటు అవుతుంది. ఎంత పెద్దవాడు అవనివ్వండి, వాడు బొట్టు పెట్టుకుంటాడు. ఏమిటి రాసాయంగా బొట్లు అవి చిన్నప్పటి నుంచి నీకు అని అమ్మే నేర్పింది అనుకోండి, ఇంక వాడికి ఎక్కడి నుంచి వస్తుంది? పోతన గారి పద్యం పిల్లవాడు చదివితే చాలా బాధ. పిల్లవాడు మంచి తెలుగులో ఒక్క వాక్యం చెప్తే బాధ. పిల్లవాడు ఏమైనా మంచి విషయం చూస్తానంటే బాధ. పిల్లవాడు బొట్టు పెట్టుకుంటానంటే బాధ. పిల్లవాడు విభూతి పెట్టుకుంటానంటే బాధ. పిల్లవాడు గుడికెడతానంటే బాధ. తల్లి పడింది అనుకోండి, ఆ పిల్లలకి సంస్కారం ఎలా వస్తుంది? తల్లి ఏ మాట చెప్పిందో ఆ మాటనే పిల్లవాడు చిన్నతనంలో పరమ ప్రమాణంగా స్వీకరిస్తాడు. వాడి జీవితాన్ని ప్రభావితం చేసేది ఏది అంటే అమ్మ మాటయే. దీనికే దత్తాత్రేయుల వారి చరిత్రలో మదాలస వృత్తాంతం అంతా కూడా మనకి ఆ నిలువుటద్దంలా కనపడుతుంది. మదాలస గంధర్వకాంత యథార్థానికి. ఆమెని ఋతధ్వజుడు అనబడేటటువంటి రాజకుమారుడు వివాహం చేసుకున్నాడు. సరే, కథ అనేక మలుపులు తిరగడంలో ఒక రాక్షసుని చేత ఆమె సంహరింపబడింది. సంతానం లేరప్పటికి. అయ్యో, యవ్వనంలో ఉన్న భార్య నన్ను నమ్ముకున్నది రాక్షసుడి చేత మరణించింది అని ఆ ఋతధ్వజుడు బెంగ పెట్టుకుని పాపం చాలా దిగులుగా ఉండేవాడు. కొంతకాలానికి ఆయనకి అశ్వతరుడు అని నాగలోకానికి అధిపతి ఆయన బిడ్డలతో పరిచయం అయింది. వాళ్ళతో ఆడుకుంటుండేవాడు. వాళ్ళు బ్రాహ్మణ వేషాల్లో వచ్చి ఆడుకుంటుండేవారు. ఈ ఋతధ్వజుని భార్య మదాలస మరణించింది అన్న మాట తెలుసుకుని ఆ పిల్లలిద్దరూ బాధపడి వాళ్ళ తండ్రికి చెప్పారు. నాన్నగారు ఋతధ్వజుడు బాధపడుతున్నాడండి. ఆయనకి కువలయాశ్వుడు అని ఇంకో పేరు ఋతధ్వజుడికి. ఒకప్పుడు ఒక గుర్రం మీద ఆయన వెళ్ళాడు కాబట్టి మళ్ళీ మదాలసని తెచ్చిస్తే బాగుంటుంది. చచ్చిపోయిన పిల్లని మళ్ళీ తేవడం అంత తేలికరా అన్నాడు తండ్రి. నాన్నగారు మీరు తలుచుకుంటూ అవుతుందన్నారు పిల్లల విశ్వాసం పిల్లల్ని. తండ్రి వెళ్ళి హిమవత్ పర్వతం మీద తపస్సు చేశాడు వాగ్దేవి కోసం. ఆమె ప్రత్యక్షమైంది. ఏం కావాలని అడిగింది. ఆయన 2 వరాలు అడిగాడు. సంగీతంలో నన్ను నా సోదరుణ్ణి మించినవాడు ఉండకూడదు. 2, మదాలస ఆయన అడిగింది ప్రస్తుతానికి నాకు నా సోదరుడికి ఇద్దరికీ సంగీత విద్య కావాలన్నాడు. ఇచ్చింది. ఆ సంగీతాన్ని కైలాస పర్వతం దగ్గర పరమశివుడు పార్వతీదేవితో కలిసి విహారం చేస్తుండగా పాడి చూపించాడు. సామవేదానికి ప్రీతి చెందినటువంటి పరమశివుడు వరం కోరుకోమన్నాడు. అంటే ఎవరి కోసం? తన కోసం కాదు అడిగింది అశ్వతరుడు, ఋతధ్వజుడి కోసమని. మదాలస ఏ యవ్వనంలో ఉండగా మరణించిందో అదే వయస్సులో అదే రూపంతో అదే అందచందాలతో మళ్ళీ లభించాలి. కానీ ఆమె ఇప్పుడు గొప్ప బ్రహ్మవాదిని, యోగిని కావాలి, అంత మహాజ్ఞానిగా పుట్టాలన్నాడు. తథాస్తు అన్నాడు శంకరుడు. రేపు నువ్వు మీ ఇంట్లో తండ్రి గారికి శ్రాద్ధకర్మ నిర్వహించేటప్పుడు మధ్యపిండం మీద దృష్టి పెట్టి మదాలసని ధ్యానం చేయి, ఆమె నీకు దొరుకుతుందన్నాడు. అలా అన్నట్టే ఆయన శ్రాద్ధకర్మ నిర్వహించాడు. మదాలస మళ్ళీ ఏ యవ్వనంలో ఉండగా శరీరం విడిచిపెట్టిందో అదే యవ్వనంలో మళ్ళీ లభించింది. ఇప్పుడు ఆ మదాలసని లోపల ఒక గదిలో దాచాడు. ఋతధ్వజుడిని తీసుకొచ్చాడు. మదాలసని చూపిస్తానన్నాడు. చూపించాడు. ఆయన తెల్లబోయాడు. దేవుడు నా భార్య ఎక్కడుందనుకున్నాడు, చచ్చిపోయింది, ఎలా పుట్టింది అనుకున్నాడు. ఇదంతా చెప్పాడు. మళ్ళీ వాళ్ళిద్దరూ కలుసుకున్నారు. సంతోషంగా పునః జీవితాన్ని ప్రారంభం చేశారు. ఇద్దరూ సంతోషంగా గడుపుతుండగా వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుట్టిన తరువాత తండ్రి ఋతధ్వజుడు పిల్లవాడికి పేరు పెడుతున్నాడు. ఏమని పేరు పెడతారు అని అడిగింది మదాలస. విక్రాంతుడు అన్నాడు. ఆమె ఓ నవ్వు నవ్వింది. అంది, ఏమిటి అలా అంది, పేరు బాగా పెట్టలేదా నేను అనుకున్నాడు. అయిపోయింది. ఇంకో కొడుకు పుట్టాడు. ఏం పేరు పెడతారంది. సుబాహువు అన్నాడు.
ఆమె మళ్ళీ అంది. ఏడు మళ్ళీ ఇలా నవ్వింది, మళ్ళీ బాగా పెట్టలేదా అనుకున్నాడు. మళ్ళీ ఇంకో కొడుకు పుట్టాడు కొంతకాలానికి. ఇప్పుడేం పేరు పెడుతున్నారంది. శత్రుమర్దనుడు అన్నాడు. ఆవిడ మళ్ళీ ఇలా అని నవ్వింది. ఆమె ఏం చేసేదంటే ఈ ముగ్గురు పిల్లలు పుట్టినప్పుడు ఒక్కొక్క పిల్లవాడిని, అంటే మొదటి పిల్లవాడు పుట్టగానే వాడిని ఊయలలో పెట్టి, ఓరి నాయన ఎందుకురా ఏడుస్తావు, ఈ ఊయల ఊపితే అటు వెళ్ళి ఇటు రావడం నీకు సంతోషంగా ఉందా, బహుశా మదాలసా చెప్పిన పాఠమే చాలా తేలిక భాషలో అడుగులా హాయి అయింది. ఇదేమి హాయిరా, ఈ శరీరం పొందుతూ ఉండడం, కొన్నాళ్ళు ఉంటూ ఉండడం, మళ్ళీ శరీరం విడిచిపెడుతూ ఉండడం, మళ్ళీ విడుతూ ఉండడం, మళ్ళీ ఎక్కడో పుడుతూ ఉండడం, మళ్ళీ విడిచిపెడుతూ ఉండడం, ఇదేమి యాత్రరా నాయనా, నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు పంచభూతాలు కాదు, నువ్వు ఆత్మ, నువ్వు తెలుసుకో జ్ఞానంతో, దీనికోసం మహాపురుషుల్ని ఆశ్రయించు, భక్తితో కూడినటువంటి జీవనం చేయి అని ఆవిడ అనేక విధములుగా బోధ చేస్తూ పసితనంలోనే పిల్లవాడిని ఊయల ఊపుతూ నేర్పింది. ఆ వేదాంత నేర్పణంలో ఆ పిల్లవాడు కొంచెం పెద్దవాడు అవగానే వైరాగ్యంతో పరబ్రహ్మాన్ని తెలుసుకోవాలన్న బుద్ధితో వెళ్ళిపోయాడు. విక్రాంతుడు వెళ్ళిపోయాడు, వెనక పుట్టిన సుబాహువు వెళ్ళిపోయాడు, వెనక పుట్టిన శత్రుమర్దనుడు వెళ్ళిపోయాడు. 4వ కొడుకు పుట్టాడు. పుట్టిన తర్వాత తండ్రి పేరు పెడతానన్నాడు. అంటే పేరు పెడతానంటే ఆవిడ అలాగే పెట్టండి, ఏ పేరు పెడతారండి. ఆయన పెట్టబోయి పేరు ఆగి అన్నాడు, 3 మార్లు పెట్టాను అని నవ్వావు, నువ్వు పెట్టన్నాడు. ఏ పేరైతే ఏమిటి దీనికి, అలర్కుడనండి అంది. అలర్కుడు అంటే తెల్ల జిల్లేడు పువ్వుల చేత భూషింపబడిన చెట్టు, తెల్ల జిల్లేడు చెట్టు. అలా పెడతారా ఎవరైనా పేరు? అలర్కుడు అని పెట్టింది. ఏమిటి అలా పెట్టావు అంది. అన్నాడు. మీరు పెట్టినవి బాగున్నాయా అంది. అన్నారు కాబట్టి చెప్తున్నాను, మీరు పెట్టినవి బాగున్నాయా అంది. ఎందుకు బాగులేవు అన్నాడు. విక్రాంతుడు అన్నారు మీరు. క్రాంతి అంటే గమనము, కదలిక, మార్పు, దేనికోసం ప్రయాణం, సాధన. విక్రాంతి విశేషమైనటువంటి క్రాంతి. దేనికి? దీనికే. ఇది జడము, తనంత తాను కదులుతుందా, తనంత తాను మార్పు ఉంటుందా? లోపల చైతన్యం ఉంది కాబట్టి శరీరానికి పేరు అన్వయం అవ్వదు. లోపల ఆత్మకి కొత్తగా కదలడానికి దారేది, వ్యాపించడానికి మార్గం ఇది. అది ఎప్పుడూ ఉన్నదే, దానికి కొత్త మార్పులు ఉండవు, అన్ని మార్పులకి అది అతీతం. కాబట్టి మీరు పెట్టిన పేరు శరీరానికి వర్తించదు, ఆత్మకు వర్తించదు, అందుకు నవ్వానండి. ఓహో, మరి 2వ వాడి పేరు పెడితే ఎందుకు నవ్వావు? సుబాహువు, మంచి చేతులు ఉన్నవాడన్నారు. ఎవరికి? ఈ శరీరానికా? దీనికి మంచి చేతులు ఏమిటి, చెడ్డ చేతులు ఏమిటి? దీని చేతులు జడం, ఆ చేతులు చేతులుగా పని చెయ్యవుగా, లోపల చైతన్యం ఉంటే పని చేస్తాయి. కాబట్టి మంచి చేతులు అన్న పేరు ఏమిటి శరీరానికి? ఇంకా లోపలున్న ఆత్మ కట్టారా? ఆత్మకి చేతులా కాళ్ళా? అది కాంతి స్వరూపం. కాబట్టి శరీరానికి పేరు పెట్టావా, ఆత్మకి పేరు పెట్టావా? రెండింటికి కుదరదు, అందుకు నవ్వావు. ఓహో, శత్రుమర్దనుడు అని పెట్టా, ఎందుకు నవ్వావు? ఆత్మకి శత్రువులు ఎవరు? శరీరము జడము, దీనికి శత్రువులు ఎవరు? చైతన్యం లేనప్పుడు అన్వయం కాలేదు, అందుకు నవ్వాను. మరి అలర్కుడని పేరెంటికి పెట్టావు అన్నాడు. అసలు ఈ రెండింటికి తగిన పేరు పెట్టడానికి ఎక్కడా లోకంలో లేదు కాబట్టి ఏది పెడితే తప్పని అలా పెట్టాను. ఆయన అన్నాడు, ఇప్పటికి 3 పిల్లల్ని ఉయ్యాలలో వేసి వేదాంతం చెప్పావు. ఊయలలో వేసి నువ్వు చెప్పిన వేదాంతానికి 3 పిల్లలు వెళ్ళిపోయారు రాజ్య పరిపాలన చెయ్యకుండా. నేను మహారాజుని, నాకు ఓ కోరిక ఉంటుంది. కడుపున పుట్టినటువంటి పిల్లలు వృద్ధిలోకి వచ్చి రాజ్య పరిపాలన చెయ్యాలి, ప్రజాక్షేమం చూడాలని ఉంటుందా? ఈ పిల్లవాడికి వేదాంతం చెప్పకో, రాజ్య పరిపాలన యందు అనురక్తి కల్పించన్నాడు. ఆమె మహాపతివ్రత. మహారాజా, మీరు చెప్పినట్లే అనురక్తి కల్పిస్తాను ఈ పిల్లవాడికి అంది. ఆ పిల్లవాడికి అటువంటి బోధ చేసి అలాగే పెంచి పెద్ద చేసి, అలాగే పెంచి పెద్ద చేస్తే వాడు మంచి గొప్ప దక్షుడై రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఒకప్పుడు ఈ ఋతధ్వజుడు అన్నాడు, ఎంతకాలం ఇక్కడ ఉంటాం మనం, వానప్రస్థానికి వెళ్ళిపోదాం పదన్నాడు. పదండి అంది. ఆయన వెనకాతలు వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతూ కొడుకుని పిలిచింది, అలక్కుండి. నాయనా, నువ్వు రాజు, ఈ రాజ్య పరిపాలన చేస్తున్నావు, చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఎప్పుడో అప్పుడు నీకు మహాదుఖం ఒకటి కలుగుతుంది. ఎప్పుడో అప్పుడు ఆ మహాదుఖం కలిగినప్పుడు ఏడుస్తూ కూర్చోకు, నేను ఉంగరం ఇస్తున్నాను, దాన్ని చేతికి పెట్టుకో. నీకు మహాదుఖం కలిగిన రోజున ఈ ఉంగరాన్ని తీ, దీని లోపల నేను ఒక రేకు మీద కొన్ని విషయాలు చెప్పాను, అవి చదువుకో, నీకు శాంతి కలుగుతుంది.
ఆయన సంతోషంగా కాలం గడుపుతున్నాడు, రాజ్య పరిపాలన చేస్తున్నాడు, అన్నయ్యలకి రాజ్యం అక్కర్లేదు, ఎవరు వచ్చేవాడు లేడు, హాయిగా కాలం గడిచిపోతోంది. ఏదో దశరథ మహారాజు గారు ఈ తెల్లగొడుగు కింద రాజ్య పరిపాలన చేస్తుండగా నా శరీరం ముడతలు పడిపోయింది అన్నాడు. అలా కాలం గడిచిపోయింది. సుబాహువు చూశాడు, అయ్యయ్యయ్యయ్యో, నలుగురు అన్నదమ్ముల్లో ముగ్గురం భగవంతుడి యొక్క మార్గంలో నడిచాం, ఒక్కడు ఈ రాజ్యమని పట్టు కూర్చున్నాడు, భోగభాగ్యాలని వీడికి పాఠం చెప్పాలనుకున్నాడు. కాశీరాజు దగ్గరికి వెళ్ళి మిగిలిన ముగ్గురికి రాజ్యం దక్కకుండా చేశాడు అలర్కుడు, నాకు దక్కాలి, అందుకని మీరు దండయాత్ర చేసి రాజ్యం స్వాధీనం చేసుకుని నాకు అప్పచెప్పండి అని అడిగాడు. కాశీరాజు యుద్ధానికి వెళ్ళాడు, కాలం అలా కలిసి వచ్చింది, అలర్కుడు ఓడిపోయాడు, రాజ్యం కాశీరాజుకి వెళ్ళిపోయింది. అలర్కుడు బాధపడ్డాడు, అయ్యో ఇంత రాజ్యం ఏలేను, అంతా పోయింది, ఎక్కడో అరణ్యాలు పట్టిపోవాలనుకుని అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చి గభాలన ఆయన ఏం చేశాడంటే ఆ ఉంగరం తీశాడు. ఆ ఉంగరం తీసి ఆ ఉంగరం లోపల ఉన్నటువంటి ఆ చిన్న ప్రతిబంధకాన్ని తొలగిస్తే లోపల ఒక బంగారు రేకు చుట్టబడి ఉంది. ఆ రేకు తీసి చదివాడు. దాని మీద ఆవిడ రాసింది ఒక విషయం. అందులో ఆవిడ రాసింది, అసలు మనిషి విడిచిపెట్టవలసింది, విడిచిపెట్టడానికి ప్రయత్నం చెయ్యవలసింది ఏది అంటే సంగమే. మనిషికి అక్కర్లేకుండా ప్రయత్నం లేకుండా అంటుకునేది ఏది అంటే సంఘం. దానికి ఏ శిక్షణా కేంద్రం కావాలి? మా అబ్బాయి, మా కోడలు, మా అమ్మాయి, మా అల్లుడు, మా మనవలు, మా ఆవిడ, మా ఇల్లు, నా లాల్చి, నా దండ, నా పంచ, నా ఉంగరం, నా రుద్రాక్షలు, వీటికి ఏం పెద్ద శిక్షణ ఉండాలి ఏంటి? ఏమిటి వీటన్నిటితోటి ఏది ఆఖరికి నాతో వచ్చేది అన్నది రావడానికి చాలా శిక్షణ ఉండాలి. అందుకని ఆవిడంది, నువ్వు ఈ సంఘాన్ని ఎప్పుడు విడిచిపెడతావో అప్పుడు నీ మనసుకి శాంతి, సంఘమున్నంత కాలము శాంతి ఉండదు. సంఘాన్ని విడిచిపెట్టలేకపోతున్నావా? సజ్జనులతో సాంగత్యం పెట్టుకో. ఈ సంఘాన్ని తిప్పి అటువైపుకి ఎవరో ఒకరితో కలిసి వాళ్ళకి చెందిన వాడిని, వాళ్ళు నాకు చెందిన వాళ్ళు, వాళ్ళకి నేను తెలుసు, నేను వాళ్ళకి తెలుసు అనకుండా ఉండలేవా? సత్పురుషులతో పెట్టుకో సహవాసం. ఆయనతో నాకు సహవాసం, నన్ను చూస్తే ఆయన సంతోషిస్తారు, ఆయన చెప్పింది వింటాను, ఆయనతో తిరుగుతుంటాను, అలా అనుకో, తరించిపోతాం. సంఘమన్నా విడిచిపెట్టు. సంఘము విడిచిపెట్టలేకపోతే సంఘాన్ని సత్పురుషులతో అన్నా పెట్టుకో. రెండు, కామము సమస్త దుఃఖములకు కారణము. కామాన్ని విడిచిపెట్టు. కామాన్ని విడిచిపెట్టలేవా? మోక్షమునందు కామం పెట్టు. నేను మోక్షం పొందాలన్న కోరిక పెంచుకో. ఈ రెండూ చెయ్యి అంది. ఆయన చదివాడు, అకస్మాత్తుగా శాంతి కలిగింది. కానీ ఇది బాగా దృఢపడాలంటే నేను ఎవరో ఒకరి పాదములు పట్టుకోవాలి. అమ్మ సత్పురుషుడి సహవాసం చేయమంది. ఎవరు సత్పురుషుడని ఆలోచించాడు. మహానుభావుడు దత్తాత్రేయుల వారి దగ్గరికి ఎడతానని సహ్యాద్రి పర్వతం దగ్గరికి వెళ్ళి దత్తాత్రేయుల వారి పాదపద్మముల మీద పడ్డాడు. తర్వాత దత్తాత్రేయుల వారు బోధ చేశారు. ఆ బోధ వలన మహానుభావుడు గొప్ప జ్ఞాని అయి ఉన్నతమైనటువంటి మార్గంలో వెళ్ళిపోయాడు. Thank you.